మిత్రులారా, రైస్ సబ్సిడీ, సన్న బియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలు. బహుశా దేశంలో ఎక్కడా లేదు ఇది. రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చి, ఫైన్ రైస్ ఇచ్చి ఈరోజు దాదాపు వడ్లతో కానీ సన్న బియ్యంతో కానీ 13,500 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో పేదలందరికీ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవటం కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, నభూతోన భవిష్యత్, ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాలకు తగ్గకుండా ఈ రాష్ట్రంలో 105 స్కూల్స్ ని ఒకటేసారి శాంక్షన్ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వాన్ని. గర్వంగా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద గిరిజన కుటుంబాలకు వాళ్ళందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి దాదాపు 6,70,000 ఎకరాలకు ఈరోజు ఇందిరా సవర గిరి జల వికాసం అనే పథకం పెట్టి 12,500 కోట్ల రూపాయలతో నల్లమల్ల అడవుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభం చేస్తే ఆదిలాబాద్ నుంచి అటు భద్రాచలం వరకు అటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న 6,70,000 ఎకరాలకి సోలార్ పంప్ సెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ ఇచ్చి వాళ్ళు అద్భుతంగా ఉద్యానవన పంటలు పెంచుకోవటానికి కావాల్సిన ఏర్పాట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు చేసి ఉండరు. ఈరోజు మనం తప్ప ఎవరు చేయలేరు. కేవలం సంవత్సరాల కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల కోసం నిలబెట్టినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతా ఉంటే చూసి తట్టుకోలేక ఏడ్చేటువంటి రాజకీయ పార్టీల నాయకులకి ఇంటింటికి వెళ్ళి మీరు వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి ఇలా విమర్శలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని, ఈ సంక్షేమ కార్యక్రమాలని ప్రతి గడపకి తీసుకొని వెళ్ళాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ